వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. చరిత్ర జయించిన వారిది కాదు, రక్తాన్ని చిందించి నిలబడ్డ వారిది. భారతదేశం శాంతిలో లేదు, ఎప్పుడూ లేదు. 1947 నుంచి ఈ దేశం నిద్రపోతుంది, కానీ భద్రంగా కాదు. యుద్ధాలు కొన్ని మాత్రమే ప్రకటించబడ్డాయి, కానీ చాలా యుద్ధాలు చీకట్లోనే జరిగాయి. ఇది అలాంటి కథ. పుస్తకాల్లో లేదు, సినిమాల్లో లేదు, కానీ ఈ దేశం ఈ రోజు నిలబడడానికి కారణమైన కథ. కాబట్టి వీలైనంతగా షేర్ చేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరేలాగా చేయండి. మొదటి ఫేజ్ కుట్ర. కాశ్మీర్లో 1947 ఖడ్గం, చలి, మంచు, నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ పాకిస్తానీ లష్కర్లు సివిలియన్ ముసుగులో, చేతుల్లో తుపాకులు, మనస్సుల్లో ఆక్రమణ. లక్ష్యం ఒకటే, శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్. అది పడితే కాశ్మీర్ ముగిసినట్టే. ఇక ఫేజ్ 2 లెక్కలు. 4 కుమావ్ రెజిమెంట్, డి కంపెనీ, కేవలం 50 మంది సైనికులు, ఎదురుగా 700 మంది దురాక్రమణదారులు. ఇది యుద్ధం కాదు, ఇది ఎగ్జిక్యూషన్. లేదంటే అలా అనుకున్నారు వాళ్ళు. ఫేజ్ 3 ఇక వేటగాడు. అతనే అన్ఫిట్, చేయి విరిగింది. వైద్యులు యుద్ధానికి పనికిరావు అన్నారు, కానీ దేశం అడిగింది. ఆయన పేరే మేజర్ సోమనాథ్ శర్మ. ఆయన తండ్రి కూడా సైనికుడే. వీరత్వం ఆయనకు నేర్పలేదు, వారసత్వంగా వచ్చింది. దేశం పిలిస్తే శరీరం అడ్డం రావద్దు అని అతను తలచాడు. ఇక ఆ తరువాత మేజర్ శర్మ ఒక చెయ్యి పనికిరాదు, కానీ మరో చెయ్యితో గ్రెనేడ్ లాంచర్ను అందుకున్నాడు. యుద్ధం పీక్స్కి చేరింది. చుట్టూ శవాల గుట్టలు, ముంచుకొస్తున్న శత్రువు, గన్ ఫైర్, గ్రానైట్ పేలుళ్ళు. శరీరం చీలిపోయింది మంచు మీద పారుతున్న భారతీయ రక్తంతో. మృత్యువు అంచున నిలబడి రేడియో ఆన్ చేశాడు. ఆ మాటలు చరిత్రగా మారుతాయి. శత్రువు 50 గజాల దూరంలో ఉన్నాడు. సంఖ్య చాలా ఎక్కువ, కానీ చివరి బుల్లెట్ వరకు, చివరి సైనికుడి వరకు మేము వెనక్కి తగ్గం. ఇది కేవలం డైలాగ్ కాదు, మరణానికి ఇచ్చిన అల్టిమేట్ కమిట్మెంట్. ఇక ఆ తరువాత 1947 నవంబర్ 3, అప్పుడు వయసు 24, మేజర్ సోమనాథ్ శర్మ పడిపోయాడు. కానీ అదే క్షణంలో శ్రీనగర్ నిలబడింది, కాశ్మీర్ నిలబడింది, భారతదేశం నిలబడింది. కొన్ని మరణాలు ముగింపు కావు, అవి దేశానికి మొదలు. స్వతంత్ర భారతదేశంలో మొదటి పరమ వీర చక్ర మెడల్ కోసం కాదు, దేశం బతికినందుకు ఇచ్చిన రక్తపు రసీదు అది. రాణికేత్ ఆర్మీ కంటోన్మెంట్ మ్యూజియం. బయట పచ్చిక, లోపల నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దం గట్టిగా అరుస్తోంది. ఆ నిశ్శబ్దంలో గన్ ఫైర్ వినిపిస్తోంది. చివరి రేడియో మెసేజ్ వినిపిస్తోంది. 24 ఏళ్ల కుర్రాడి ఊపిరి వినిపిస్తోంది. వీరులు మాట్లాడరు, వాళ్ళ త్యాగాలే మాట్లాడతాయి, వాళ్ళ శౌర్యం గర్జిస్తోంది. ఇక ఫైనల్ ట్విస్ట్ చెప్పనా? ఇలాంటి కథలు మనకు ఎందుకు తెలియవు? ఎందుకంటే మన సినిమాల వ్యవస్థకు ఈ నిజాలను చెప్పే సాఫ్ట్వేర్ లేదు. అంతకు మించి ఆ నిజాలను చెప్పే ధైర్యం లేదు. ధైర్యం చేసి చెప్తే ప్రాపగండా అంటారు, ఫేక్ అని ముద్ర వేస్తారు, అంతే, కథ చచ్చిపోతుంది. కానీ నిజం ఏంటంటే ఫేక్ కాదు, ఫర్గెటెన్. పాకిస్తాన్. రోజుకో నీచత్వం, రోజుకో కుట్ర. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం ఇచ్చిన జవాబు మళ్ళీ ఆలోచించే స్థాయిలో విరిచేసింది. కానీ గజ్వాయ్ హింద్ అనే పిచ్చితో పాకిస్తాన్ మారదు. అందుకే వారి పిచ్చికి మందొకటే, భారతీయ సైన్యం. 72 హుర్లు కూడా సెల్యూట్ చేస్తాయి. ఎందుకంటే మన సైన్యం సప్లై చైన్లో ఎప్పుడూ కొరత రానివ్వదు. భారత సైన్యం 1947 నుంచి అఘోషిత యుద్ధంలోనే ఉంది. మన ఆర్మీ మోటో సేవ పరమో ధర్మ. సేవయే అత్యున్నతమైన ధర్మం. ఆ సేవలో శత్రు సంహారం కూడా ఒక భాగమే. ఈ దేశం రాజకీయాల మీద నిలబడలేదు, ప్రసంగాల మీద నిలబడలేదు, తెలియని వీరుల రక్తంపై నిలబడింది, వారి త్యాగంపై నిలబడింది. సెల్యూట్తో సరిపోదు, వారి రుణం ఏం చేసినా మనం తీర్చుకోలేనిది. గట్టిగా ఒక్కసారి భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్, సెల్యూట్. నిజంగా మన పుస్తకాలలో ఇలాంటి వీరుల చరిత్రలు రాయకుండా, ఇంకా ఇలాంటి వీరుల కథలు మనకు, మన ముందు తరాలకు, మన యువతకు తెలియకుండా ఎందుకు దాస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చదువుకుంటేనే ఒళ్ళు గగ్గూరు పుడిచి వందలాది మంది హిందూ ధర్మం కోసం పోరాడుతారు. ఒక శంభాజీ మహారాజ్ చరిత్ర సినిమా రూపంలోనే చూస్తే ఇక పరాయి పాలనను కాళ్ళ కింద తొక్కేయాలి అనే భావజాలంతో దేశం కోసం పరితపిస్తున్నారు. అలాంటిది దేశం కోసం
తెల్లటి మంచును రక్తంతో ఎర్రగా మార్చేస్తూ అక్కడ కూడా ఈ దేశం కోసం ప్రాణం ఇస్తున్నామని గర్వంగా ఫీల్ అవుతున్న ఈ వీరుల కథల్ని ఎందుకు చెప్పట్లేదు? ఖచ్చితంగా ఈ వీళ్ళ కథల్ని సిలబస్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా భావి భారత పౌరుడు దేశాన్ని ప్రేమిస్తూనే పెరుగుతారు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. జై హింద్, జై భారత్.